హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. అయితే ఈ వీకెండ్ ఈ సీజన్కి మరో హైలైట్ అవ్వబోతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పటి వరకు అన్నీ చూస్తూ సైలెంట్గా షోని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఇక ఈ వీకెండ్ నుంచి ఆటని తారుమారు చేయడానికి అందరి వీడియోలని అందరి బాగోతాలని బయటపట్టడం ప్రారంభించేశాడనే చెప్పవచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే నాగార్జున రమ్య భాగవతం బయటపెట్టి పట్టపగలే చుక్కలు చూపించాడనే చెప్పవచ్చు. రమ్య వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటి రోజే కళ్యాణ్ని తనూజాని టార్గెట్గా చేసి కొన్ని మాటలైతే అన్నది. వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చింది కాబట్టి బయట 5 వారాల ఆటని చూసి వెళ్ళింది. అవే మాటలు కొంచెం కన్వీనియన్స్గా వేరే పదాలను వాడుతూ వారి ముఖం మీదే చెప్పి ఉంటే రమ్యకి ఖచ్చితంగా పాజిటివ్ అయ్యేది. కానీ వారి ముఖాన చెప్పకుండా పక్కకు వెళ్ళి వేరే వారి దగ్గర కూర్చొని వారి గురించి అలా మాట్లాడటంతో రమ్యకి బాగా నెగిటివిటీ పెరిగిపోయింది అని చెప్పవచ్చు. అయితే ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున ముందుగా రమ్య, పవన్ కళ్యాణ్లని కన్ఫెషన్ రూమ్కి అయితే పిలవడం అయితే జరిగింది. ఇద్దరు కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వీడియో చూడండి, ఆ తర్వాత మాట్లాడదామంటూ నాగార్జున వీడియో అయితే ప్లే చేసి చూపించడం జరిగింది. ఆ వీడియో ఏమిటి అంటే, రమ్య హౌస్లోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు, అలాగే తనుజ కూడా ఏదో ఛాన్స్ ఇచ్చింది కాబట్టే అలా చేస్తున్నాడు, ఆ ప్లేస్లో నేనుంటేనా కాలు కింద వేసి తొక్కేసేదాన్ని అంటూ రమ్య మాట్లాడిన మాటలు చూడటంతో మొత్తం రమ్య కూడా ఒక్కసారిగా షాక్ అయిందనే చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ అయితే కళ్ళు బైర్లు గమ్మేలా బయటపెట్టి ఒక్కసారిగా చూస్తూ ఉండిపోయాడు. రమ్యపై నాగార్జున అయితే సీరియస్ అవ్వడం జరిగింది. ఏంటా మాటలు, ఏమిటా భాగోతాలు, నువ్వు అసలుకు గేమ్ చూసి వచ్చినప్పుడు ఒక విధంగా అంటే కొన్ని పదాలు వాడకుండా చెప్పాలి, కానీ ఇష్టం వచ్చినట్టు పదాలు వాడతాను, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తాను అంటే ఇక్కడ కుదరదు రమ్య అంటూ రమ్య భాగోతాన్ని బయట పెట్టేశాడు అందరి ముందు. అలాగే దీనిపై ఆడియన్స్ పోల్ అడగగా ఆడియన్స్ కూడా సగాని మంది కళ్యాణ్ది తప్పు అంటే మిగిలిన సగం మంది కళ్యాణ్ కరెక్ట్గానే ఉన్నాడు అంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ వీడియో ప్లే చేసిన తర్వాత కళ్యాణ్ చూసిన తర్వాత కూడా కళ్యాణ్కి పాజిటివ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కళ్యాణ్ తన ప్రవర్తనలో ఇకపై మార్పులు చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా నాగార్జున కన్ఫెషన్ రూమ్లో రమ్య భాగవతం బయటపెట్టి పట్టపగలే చుక్కలు చూపించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.